Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియో very important video. సో 10th క్లాస్ 2024-25 బ్లూ ప్రింట్ అయితే చెప్పుకోబోతున్నాం. దానితో పాటు కేవలం మీరు 5 టాపిక్స్ నేర్చుకున్నట్లయితే 60+ మార్క్స్ అయితే వస్తాయి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు. పాస్ కావడానికి కేవలం టూ టాపిక్స్ చాలు. అవేంటో కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో వీడియో అయితే స్కిప్ చేయొద్దు. చూసిన వెంటనే లైక్ అయితే చేయండి. మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. నేను 10th క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉపయోగపడేటట్టు ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. మీ వంతు సహాయం మీరు ఏం చేయాలంటే జస్ట్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సరిపోతుంది. సో ఇంకెందుకు లేటు, వెంటనే వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ చూసినట్లయితే గవర్నమెంట్ అనేది రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. మరి వాడు ఈ బ్లూ ప్రింట్ ప్రకారం ఒక మోడల్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 100కి 100% ఈ బ్లూ ప్రింట్ ప్రకారమే పేపర్ రావాలని లేదు. వెయిటేజ్ అనేది మారే ఛాన్స్ ఉంది. లీనియర్ ఈక్వేషన్స్ లో మనకి 2 గ్రాఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మేబీ అలాగే ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ 1% మాత్రం పాలినామియల్ కూడా గ్రాఫ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 1% ఓన్లీ. అది మనం ప్రీ ఫైనల్ కానీ లేదా సమ్మేటివ్ కానీ ఇచ్చేటప్పుడు, ఎగ్జామ్ పేపర్ ఇచ్చేటప్పుడు అది మనం డిస్కస్ చేసుకుందాం. ప్రెసెంట్ అయితే వాడు ఇచ్చిన పేపర్ ప్రకారం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి టాపిక్ గురించి చెప్తాను. కాబట్టి క్లియర్గా వినండి. మనకి ఇక్కడ ఇవ్వండి, స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు కావాల్సి వస్తే. లేదా ఈ బ్లూ ప్రింట్ మొత్తం యొక్క PDF అనేది మన వాట్సాప్ గ్రూప్ లో పెడతాను. ఇవ్వండి, వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా. HR మ్యాథ్స్ ఫర్ 10th క్లాస్ గ్రూప్ 2 ఉంటుంది. గ్రూప్ 1 ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. మీరు గ్రూప్ 2లో జాయిన్ అయినట్లయితే మీరు జాయిన్ అయ్యాక ఆ గ్రూప్ టైటిల్ పైన క్లిక్ చేస్తే క్రింద డిస్క్రిప్షన్ వస్తుంది. అక్కడ బ్లూ లింక్ ఉంటుంది మా అమ్మ. అక్కడ రీడ్ మోర్ అని ఉంటుంది. రీడ్ మోర్ క్లిక్ చేశాక బ్లూ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు బ్లూ ప్రింట్ అనేది అన్ని సబ్జెక్ట్స్ కూడా బ్లూ ప్రింట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు అది చూసినంత మాత్రం మీకు క్లారిటీ రాదు. నేను చెప్పేది మీరు క్లియర్గా వినండి. ఇందులో మనకి 8 మార్క్స్ సమ్స్ రియల్ నంబర్స్ నుండి ఇస్తున్నాడు, లీనియర్ ఈక్వేషన్స్ నుండి ఇస్తున్నాడు, అలాగే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ట్రయాంగిల్స్, కోఆర్డినేట్ జోమెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రైగోనోమెట్రీ, అలాగే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. అయితే ఈ 8 మార్క్స్ ఖచ్చితంగా వచ్చినటువంటి ఒక 5 8 మార్క్ క్వశ్చన్స్, గ్యారంటీగా వచ్చినటువంటి ఒక 4 మార్క్ క్వశ్చన్స్, టోటల్గా 6 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే 45 మార్క్స్తో పాస్ అయిపోతారు. 2 టాపిక్స్ కంప్లీట్గా కాదు, కేవలం 6 క్వశ్చన్స్. ఆ 6 క్వశ్చన్స్ ఏంటనేది కూడా అతి త్వరలో మీకు చెప్తాను. సో అవి నేను చెప్పాలి అంటే మీరు చేయవలసింది కేవలం ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తేనే కదా నా వీడియోస్ ఇష్టపడుతున్నారని చెప్పి ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. బట్ నెక్స్ట్ 6 క్వశ్చన్స్ 40+ మార్క్స్ రావడానికి బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టాను. పాత సిలబస్ ప్రకారం 6 క్వశ్చన్స్ యాస్టీస్గా అవే క్వశ్చన్స్ వచ్చాయి. చాలా మంది ఆ వీడియోని 4 lakhs మెంబర్స్ చూశారు. కాబట్టి ఈ కొత్త సిలబస్లో ఈ వీడియో కూడా, నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియో కూడా అంతే పాపులర్ అవుతుంది, అంతే వైరల్ అవుతుంది. సో అది వైరల్ అవ్వాలంటే ముందు ఇది వైరల్ అవ్వాలి. కాబట్టి ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు వస్తుంది. ఓకే, ఇక్కడ చూడమ్మా, ఒక్కొక్కటి నేను డీటెయిల్డ్గా ఇచ్చాను. ఇక్కడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, క్లియర్ కట్గా చూసుకోండి ఏ టాపిక్స్ ఏంటి అనేది. అయితే ఏ టాపిక్లో ఏ క్వశ్చన్స్ చేయాలి అంటే 1 మార్క్ క్వశ్చన్స్ కోసం ఏ మోడల్ చేయాలి, 2 మార్క్ క్వశ్చన్స్ ఏవి చేయాలి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి చేయాలి, 4 మార్క్స్ కోసం ఏవి చేయాలి అనేది టాపిక్ వైజ్గా క్లియర్ కట్గా వీడియోస్ అయితే చేస్తానమ్మా. ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క వీడియో చేస్తాను. ఈ టాపిక్లో ఈ టాపిక్ అంటే ఈ సమ్స్ చేయండి, ఈ మోడల్ చేయండి, ఇలా చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి అని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి టాపిక్ ఒకటి. కాకపోతే దానికి టైం పడుతుంది. ఈలోపు మీరేం చేయాలంటే మనకి మెటీరియల్ ఉందమ్మా. 100 out of 100 వచ్చే మెటీరియల్, మ్యాథమెటిక్స్కి సంబంధించి మెటీరియల్ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మనం అన్ని సబ్జెక్ట్స్కి ఇచ్చాము. 580+ మార్క్స్ అయితే మనకి రావడం కూడా జరిగింది మన మెటీరియల్స్ ఉండే. ఇప్పుడు కూడా టోటల్ మెటీరియల్స్ కోసం అయితే ట్రై చేస్తాను, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాయి. బట్ ప్రెజెంట్ అయితే మ్యాథమెటిక్స్కి సంబంధించి 100 out of 100 వచ్చే మెటీరియల్ అందుబాటులో ఉంది. ఎవరికైనా కావాలి అన్నట్లయితే ఇవ్వండి, ఇది నా వాట్సాప్ నెంబర్ అండ్ ఫోన్పే నెంబర్. ఇదే నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెడితే మెటీరియల్ అనేది పంపించడం జరుగుతుంది. టాపిక్ వైజ్గా 2 మార్క్స్ 4 మార్క్స్ 1 మార్క్స్ అన్ని డీటెయిల్డ్గా ఉన్నాయి. 100 out of 100 గ్యారంటీ. అదేవిధంగా అతి త్వరలో మీకు 60+ మార్క్స్ వచ్చినట్లు ఒక ఫైనల్ టచ్ మెటీరియల్ కూడా తయారు చేయడం జరుగుతుంది. తక్కువ క్వశ్చన్స్,
చాలా తక్కువ క్వశ్చన్స్తో ఫైనల్ టచ్ మెటీరియల్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అది కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇవి ఓవరాల్గా ఒక్కొక్క టాపిక్ నుండి తర్వాత మనం డీటెయిల్గా నేను చెప్తానమ్మా. ఈ డీటెయిల్స్ మీరు చూసుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత పేపర్ మోడల్ విషయంకి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ లాగా ఉంటుందమ్మా. ఫస్ట్ 12 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. అందులో మ్యాచింగ్ టైప్ 2 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ తర్వాత స్టేట్మెంట్ టైప్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ విధంగా కూడా క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 12 క్వశ్చన్స్, 12 మార్క్స్. ఆ తర్వాత 8 అమ్మ, అంటే మీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ కూడా మారదు. ఇది 1 to 12 క్వశ్చన్ నెంబర్స్ అమ్మ. అలాగే 13 నుండి క్వశ్చన్ నెంబర్ 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో 20 వరకు మనకు వచ్చేసి 2 మార్క్ క్వశ్చన్స్ అమ్మ. క్వశ్చన్ నెంబర్ 13 నుండి 20 వరకు 2 మార్క్ క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్ ఇస్తాడు, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 8 2s are 16 మార్క్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 21 నుండి 28, 21, 22, 23, 24, 25, 26, 27, 28. ఈ 8 క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ అమ్మా. ఇక్కడ మనకి 32 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 29 నుండి 33 వరకు ప్రతి క్వశ్చన్ లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే 29A, 29B, అలాగే 30A, 30B, 31A, 31B, 32A, 32B అలా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇంటర్నల్ చాయిస్ ఇస్తూ 5 క్వశ్చన్స్ మనం రాయాలి. 5 8s are 40 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్. మీకు 8 మార్క్స్కి సంబంధించి మాత్రం 5 క్వశ్చన్స్ ఏ వస్తాయనేది డీటెయిల్గా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లాస్ట్ ఇయర్ చెప్పాను, అవే వచ్చాయి, ఇప్పుడు కూడా అవే ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎట్టి పరిస్థితిలో ఆ 5 క్వశ్చన్స్ ఏ మోడల్ వస్తాయి అనేది ఖచ్చితంగా నేను చెప్తాను. మీరు ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ అయితే మెటీరియల్ తీసుకోండి, అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. తర్వాత అయితే చెప్తాను. అలాగే యాప్ లింక్, ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో మనకి యాప్ లింక్ ఉంటుందమ్మా, మన హెచ్ఆర్ మ్యాథ్స్ యాప్. అది డౌన్లోడ్ చేసుకోండి. అందులో జాయిన్ అయినట్లయితే అందులో కొన్ని ఫ్రీ మెటీరియల్స్ మీకు అందుబాటులో ఉంచుతాను, అలాగే కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంచుతాను. కాబట్టి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్, మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను, 60+ మార్క్స్ రావాలంటే కేవలం 5 టాపిక్స్ అండ్ ఈజీ టాపిక్స్, నాట్ ఓన్లీ 5 టాపిక్స్. అంటే 60+ రావాలంటే 5 టాపిక్స్ అంటే మీరు ఈజీ చూస్ చేసుకోవచ్చు. ఎలాగో 17 ఉన్నాయి, 13 ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి 12 ఉన్నాయి, 13 ఉన్నాయి, 11 సార్ ఈ 1 2 3 4 5 అంటే సరిపోదు సార్, అలా కాదు. అందులో ఈజియెస్ట్ టాపిక్స్ ఏంటి అనేది నేను చూస్ చేశాను, సెలెక్ట్ చేశాను. అవి చూడండి ఒకసారి. రియల్ నెంబర్స్ అమ్మ. ఈ రియల్ నెంబర్స్ నుండి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 9 మార్క్స్ వస్తాయి. అలాగే లీనియర్ ఈక్వేషన్ అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ నుండి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్ క్వశ్చన్స్ 2కి రావడం జరుగుతుంది. బట్ ఇది చాయిస్ కింద పోతుంది, ఓకేనమ్మా, ఇది చాయిస్ పోతుంది. కోఆర్డినేట్ జామెట్రీకి వచ్చేటప్పటికి 2 + 8, 2 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అందులో కూడా 8 మార్క్ క్వశ్చన్స్ ఏమి వస్తాయి అనేది ఖచ్చితంగా నేను చెప్తాను. ప్రతి టాపిక్ నుండి 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఏ ఏరియాల నుండి వచ్చే ఛాన్స్ ఉంది, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కూడా డీటెయిల్గా వీడియో పెడతాను. అలాగే స్టాటిస్టిక్స్ 4 + 8, ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్. తర్వాత ప్రాబబిలిటీ 1 4 1 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్. ఇవి ఈ విధంగా ఈ టోటల్ మార్క్స్ చేసుకున్నట్లయితే మనకి 60+ మార్క్స్ కేవలం ఈ 5 టాపిక్స్ నుండే వస్తాయి. అయితే ఇంకొకటి చెప్పాం సార్, పాస్ కావాలంటే కేవలం 2 టాపిక్స్. ఎస్, కేవలం 2 టాపిక్స్ చాలు. బట్ కేవలం ఆ 2 టాపిక్స్ అంటే 2 టాపిక్స్ కాదు, వాటితో పాటు ఏం చేయాలో చెప్తాను. అందుకే వీడియో మీకు స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను. సో డియర్ స్టూడెంట్స్, ఆ టాపిక్స్ చెప్పే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఎందుకు మరలా లైక్ చేయమని నేను చెప్తున్నానంటే, ఈ వీడియో అనేది 10th క్లాస్ ప్రతి విద్యార్థికి చేరాలి, ప్రతి 10th క్లాస్ విద్యార్థికి చేరాలి. అలా చేరాలంటే మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబే సజెస్ట్ చేస్తుంది చాలా మందికి. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి, అంటే మీ దగ్గర ఉన్నటువంటి అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేసేయండి అమ్మా. మీరు కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ ప్రాబబిలిటీ ఈ 2 టాపిక్స్ క్లియర్ కట్గా నేర్చుకుంటే అవి కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ ఎక్సర్సైజెస్ కూడా ఉండవు, ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఈ 2 టాపిక్స్ నీట్గా నేర్చుకొని వీటికి అడిషనల్గా ఏం నేర్చుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి అమ్మా. ఇక్కడ 10 + 13 23 మార్క్స్ అయితే మీకు ఇక్కడ రావటం జరుగుతుంది. వీటిని నేర్చుకోవడం వల్ల మీకు 23 మార్క్స్ అయితే ఓకే వచ్చేస్తాయి. మరి 35 మార్క్స్ మనం పాస్ కావడానికి అవేంటి సార్ అంటే, ఒక 2 గ్యారంటీ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఇప్పుడే చెప్పేస్తాను. మిగతా 3 గ్యారంటీ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ అమ్మ. ఇక్కడ ఉండేది ఒకే ఒక క్వశ్చన్ మనకి 14.3 ఎక్సర్సైజ్ లో మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి.
ఇక్కడ గమనించాలి, ఇక్కడ క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ అని అర్థం కాదు, ఆ మోడల్. 14.3లో ఫస్ట్ క్వశ్చన్ మీరు తీసుకున్నట్లయితే మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ అడుగుతాడు, అదే మీరు అక్కడ చేస్తారు. కాబట్టి ఆ 3 మెథడ్స్ మీరు నేర్చుకోవాలి. వాటితో పాటు మీన్లో ఎఫ్ వాల్యూ కొనుక్కోవటం, మీడియన్లో XY వాల్యూ కొనుక్కోవటం, ఒక డిఫరెంట్ సమ్స్ ఉంటాయి. ఓకేనమ్మా, అంటే ఆ ఒక్క సమ్ కాకుండా ఇంకా ఎగ్జాంపుల్ సమ్ ఒకటి, ఎక్సర్సైజ్ సమ్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 14.1లోనే థర్డ్ సమ్ ఉంటుంది, ఎఫ్ కొనుక్కోవడం. అలాగే 14.2లో XY కొనుక్కోవడం ఉంటుంది, ఎగ్జాంపుల్ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే 100కి 100% అందులో ఒక క్వశ్చన్ వస్తుంది. వాటితో పాటు బై 1 గెట్ 1 ఆఫర్ అమ్మ. ఆ క్వశ్చన్తో పాటు అదే క్వశ్చన్లో మీకు ఫార్ములా ఉంటుంది కదా, మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ ఫార్ములా, అందులో ఒక ఫార్ములా ఇచ్చేసి అందులో ప్రతి టర్మ్ గురించి రాయమంటాడు. అది 4 మార్క్స్కి ఇస్తాడు, 100కి 100% ఇస్తాడు, 4 మార్క్స్కి ఇస్తాడు. ఓవరాల్గా ఒక క్వశ్చన్ నేర్చుకుంటే మీకు 12 మార్క్స్. మీన్ మీడియన్ మోడ్ నేర్చుకోండి, మీన్లో ఎఫ్ అనే సమ్ నేర్చుకోండి, మీడియన్లో XY సమ్ నేర్చుకోండి. ఆ సమ్స్ కూడా డీటెయిల్డ్గా నేను ఒక వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి, మన ఛానల్ నమ్ముకున్న ప్రతి విద్యార్థి ఖచ్చితంగా పాస్ కావాలి అనే ఉద్దేశంతో వీడియోస్ అయితే చేస్తున్నానమ్మా. మీకు 100 out of 100 రావాలంటే పేమెంట్ చేయవలసి ఉంటుంది. కొన్ని అంటే మెటీరియల్స్ కోసం కావచ్చు, క్లాసెస్ కోసం కావచ్చు, పేమెంట్ చేయాలి. బట్ కేవలం పాస్ కావడానికి అయితే మన వీడియోస్ ఫ్రీగా పెట్టిన వీడియోస్ ఫాలో అయితే సరిపోతాయి. నేను ఫ్రీగా ఖచ్చితంగా పాస్ అవ్వడానికి వీడియోస్ పెడతాను, ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాస్ అవ్వాలనే ఉద్దేశంతోనే పెడుతున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే వీడియో క్లాసెస్ కావాలి అనుకున్నట్లయితే వీడియో క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి కూడా పూర్తి డీటెయిల్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి. తరువాత వీటితో పాటు ఈ క్వశ్చన్ ఒకటమ్మా, ఈ క్వశ్చన్ మీకు ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయి? 12 మార్క్స్ వస్తాయి. వీటి 12 యాడ్ చేయండి. అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో గ్రాఫ్ అమ్మ, ఒకే ఒక గ్రాఫ్ ఒక్కటి నేర్చుకోండి చాలు. ఆ మోడల్లో ఏది ఇచ్చినా చేయగలగాలి. ఆ విధంగా నేను గ్రాఫ్ చెప్తానమ్మా. ఆల్రెడీ మీకు పాలినామియల్స్ నుండి గ్రాఫ్ చెప్పాను, ఏ గ్రాఫ్ ఇచ్చినా చేయగలిగేటట్టు అతి సులభంగా. బట్ ఇయర్ పాలినామియల్స్ నుండి మనకు బ్లూ ప్రింట్లో గ్రాఫ్ ఇవ్వలే. ఒకవేళ ప్రీ ఫైనల్లో గ్రాఫ్ ఇస్తాడేమో చూద్దాం. ఇస్తే అప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ కూడా ఇస్తాడు, ఎందుకంటే ఎలాగే ఇవ్వాలని రూల్ లేదు. పబ్లిక్లో ఇచ్చే అంటే ప్రీ ఫైనల్లో ఇచ్చాడు అంటే లేదా సమ్మేటివ్లో ఇచ్చాడు అంటే ఖచ్చితంగా పబ్లిక్ ఇస్తాడు. కాబట్టి అప్పుడు ఆ గ్రాఫ్ చూద్దాం. పోనీ అది పక్కన పెట్టేయాలి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ నుండి ఏ గ్రాఫ్ ఇచ్చినా మీరు చేయగలిగేటట్టు గ్రాఫ్ కూడా నేను వీడియో అతి త్వరలో పెడతాను. అతి త్వరలో గ్రాఫ్ అనేది డీటెయిల్గా, అస్సలు మాకు ఏమీ రాదు సార్ అనుకునే వాళ్ళు కూడా గ్రాఫ్ చేసి 8 మార్క్స్కి 8 మార్క్స్ తెచ్చుకునే విధంగా గ్రాఫ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోని మీకు ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అమ్మ మరలా చెప్తానని ఏమి అనుకోవద్దు, ఎక్కువ మందికి ఉపయోగపడాలని నా ఉద్దేశం, ఇంకేం కాదు. సో ఆ క్వశ్చన్ ఒకటి, ఆ గ్రాఫ్ క్వశ్చన్ మనకి 8 మార్క్స్ నేర్చుకున్నట్లయితే మీరు 8, 10, 13, 3, 1, 2, 4, 3, 4, 43 మార్క్స్ వస్తాయి అమ్మ. సో 43 మార్క్స్ మనకి 35 మార్క్స్ పాస్. అంటే ఆ 7 మార్క్స్ ఎక్కడెక్కడో చిన్న తప్పులు చేసినా పోయాయి అనుకోండి, పోయినా పాస్ అవుతారు. సో ఇప్పుడు చెప్పండి, కేవలం 2 టాపిక్స్ నేర్చుకుంటే పాస్ అవుతారా అవరా? 80% పాస్ అవుతారు. వీటికి 2 క్వశ్చన్స్ యాడ్ చేయాలి మీరు. ఈ 2 క్వశ్చన్స్ మీడియం మోడ్లో ఒక క్వశ్చన్, గ్రాఫ్ ఒక క్వశ్చన్. ఆ 2 కూడా క్వశ్చన్స్ మిస్ కాకుండా ఉండేటట్టు క్లాసెస్ కూడా, వీడియో క్లాసెస్ కూడా నేను చెప్తాను. కాబట్టి ఈ వీడియో ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇవి ఓవరాల్గా ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి వీడియో అమ్మ విషయాలు. మరి నేను ఈ వీడియోలో ఏ విషయాలు అయితే చెప్పానో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవన్నీ పెడతాను. మెటీరియల్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, ప్రతి ఒక్కరికి ఉపయోగం. కేవలం 150 రూపీస్ విత్ సొల్యూషన్స్తో కేవలం 150 రూపీస్ అమ్మ. 150 పెట్టారంటే మీ మ్యాథమెటిక్స్లో 100 మార్క్స్ వచ్చినట్లే. వాటికి సజెషన్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను, మెటీరియల్ ఎలా చదవాలి ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి ఆ మెటీరియల్ తీసుకొని ఛానల్ అయితే ఫాలో అయిపోతూ ఉండండి. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోని వైరల్ చేయండి. తరువాత మీకు రాబోయే అంటే పబ్లిక్లో రాబోయే 5 8 మార్క్ క్వశ్చన్స్ చెప్తాను. అలాగే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఉండేటట్టు మీడియన్ మోడ్ సమ్ అండ్ గ్రాఫ్ సమ్ము అండ్ ప్రాబబిలిటీలో కార్డ్స్కి సంబంధించినటువంటి సమ్ము, ఈ సమ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఉండేటట్లు, ఎట్టి పరిస్థితుల్లో 40 మార్క్స్ వచ్చే విధంగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత నాది. మీ బాధ్యత కేవలం వీడియో లైక్ చేసి
ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయడము, వాళ్ళకి షేర్ చేయడము, అదే మీ పని. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.